హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ షో టాక్ అండ్ దిస్ ఇస్ మైల్ స్వామి. ఈరోజు మనం చూడబోయే సినిమా తలవర్ తంబి తలమయ్య, అంటే ప్రెసిడెంట్ గారి అధ్యక్షతన. దీనికి మీనింగ్ హీరో జీవా గారు, సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఆర్బి చౌదరి గారి అబ్బాయి జీవా. జీవా గారికి ఇది 45వ సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడుకోని ముందు ఈ సినిమాకి సంబంధించినటువంటి రెండు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తానండి. ఒకటి, ఈ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా కాదు. వాస్తవానికి జనవరి 30 రిలీజ్ అవ్వాల్సింది. సంక్రాంతికి అయితే ఒకటి పరాశక్తి శివకార్తికేయన్ హీరో, సెకండ్ వన్ ఈజ్ విజయ్ గారు హీరోగా జననాయకన్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అన్ఫార్చునేట్లీ సెన్సార్ బోర్డుతో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కాబట్టి జననాయకన్ రిలీజ్ కాలేదు. థియేటర్స్ కొంచెం ఫ్రీగా ఉండడంతో ఈ సినిమాను తీసుకొచ్చేస్తారు. సంక్రాంతి రిలీజ్గా వచ్చింది. అండ్ దెన్ ఈ సినిమా మమ్ముటి గారు చేయాల్సిన సినిమా. ఎందుకంటే ఈ సినిమా డైరెక్టర్కి ఇది రెండవ సినిమా. తమిళ్లో అయితే డెబ్యూ. ఆల్రెడీ మలయాళంలో ఫాల్మే అనేసి బెసిల్ జోసెఫ్తో ఒక సినిమా చేశారు. ఆ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్. అండ్ వెంటనే మమ్ముటి గారు పిలిచి స్టోరీ విన్నారు. ఆయన గారికి కూడా స్టోరీ తెగనిచ్చేసి సెట్స్ మీదకి వెళ్దాం అనుకున్నప్పుడు అన్ఫార్చునేట్లీ ఆయనకి సివియర్ హెల్త్ ఇష్యూ కొంచెం పోస్ట్ పోన్ కావడంతో ఆ స్టోరీ జీవా దగ్గరికి వచ్చింది. జీవా యాక్సెప్ట్ చేశారు. అఫ్కోర్స్ ఈ సినిమాకి ఆయన ఆ స్టోరీ నచ్చడంతో క్రియేటివ్ ప్రొడ్యూసర్గా కూడా అడిషనల్గా బాధ్యతలు చేపట్టారు. స్టోరీ గురించి క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే, తేరిని పగతో పక్క ఇంట్లో నివసించే ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఇలవర్స గారు, ఇంకొకరు తంబిరమయ్య గారు. ఇలవర్స గారి అమ్మాయికి మరుసటి రోజు ఉదయం 10:30కి పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ తంబిరమయ్య గారి నాన్నగారు చనిపోతారు. వీళ్ళ మధ్య వైరాలు ఉండటంతో ఎప్పుడురా మనకి సమయం దొరుకుతుంది, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుందామని ఎదురు చూస్తున్నటువంటి తంబిరామయ్య గారు తన నాయన మరణాన్ని ఆయుధంగా మలుచుకొని తను కూడా వాళ్ళు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసిన అదే 10:30కి తన నాన్నగారి శవయాత్రని హంగు ఆర్భాటాలతో తీసుకెళ్తానని పట్టుబడి దానికి తాము సహకరించాలని హీరో ఆ ఊరి ప్రెసిడెంట్ అయినటువంటి జీవా గారి మీద ఒత్తిడి తీసుకొస్తాడు. ఇప్పుడు హీరో జీవా గారు ఎటుపక్క నిలబడ్డారు, ముందుగా శవయాత్ర వెళ్ళిందా, పెళ్లి జరిగిందా అన్నదే రిమైనింగ్ స్టోరీ అండ్ క్లైమాక్స్ అండి. కాస్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే జీవా గారికి ఇది 45వ సినిమా. మధ్యలో ఆయనకి స్టోరీ సెలక్షన్లో కొంచెం ప్రాబ్లమ్స్, సినిమా ఆశించినంత ఆడలేదు, ఆయన గ్రాఫ్ కూడా పెరగలేదని చెప్పాలి. కానీ ఈ మంచి కథతో ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి. దీంట్లో ఒక వైట్ అండ్ వైట్ మీన్స్ ప్యాంట్ షర్ట్ కదండి, షర్ట్ విత్ పంచ కట్టుకొని ఆ ఊరి ప్రెసిడెంట్గా ఆ ఊరికి మంచి మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు ఆ ఊర్లో మంచి చెడు కార్యక్రమాలు ఏది జరిగినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాబోయే ఎలక్షన్ కూడా మైండ్లో ఉంచుకొని గెలవాలంటే, జనాల యొక్క ఆదరణ పొందాలంటే మనం కొన్ని విషయాలు చేయాలనేసి మంచి కార్యక్రమాలు జరిగినా చెడు కార్యక్రమాలు జరిగినా మొదటి మనిషిగా వెళ్ళి వాళ్ళకి ఏమేమి విషయాలు కావాలో అడిగి తెలుసుకొని చేసి పెట్టే వ్యక్తిగా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఒక ఇంట్లో చావు, మరో ఇంట్లో పెళ్ళి, వాళ్ళ మధ్య ఎలా సయోధ్య కుదుర్చడం, రాజీ చేయడం అనేసి ఒక డైలమ్మ పడడం కానీ, ఆ తర్వాత ఆయన తనదైన స్టైల్లో ఆ టైమింగ్ కామెడీతో హ్యూమర్గా ఆయన క్యారెక్టర్ని చాలా చక్కగా చేశాడని చెప్పాలి. ఒక హీరో కంబ్యాక్ చేయాలంటే ప్రపంచాన్ని కాపాడేంత, లేకపోతే రాష్ట్రాన్ని, జిల్లాని, మండలాన్ని, ఊరిని కాపాడేంత స్థాయిలో ఉండాలని, ఆ స్టైల్ ఆఫ్ స్టోరీగా ఉండాల్సిన అవసరం లేదు, ఇలాంటి స్టోరీతో కూడా కంబ్యాక్ ఇవ్వచ్చు అనేసి ప్రూవ్ చేస్తాడు ఈ సినిమాలో. ఆయన క్యారెక్టర్ అలా ఉంది. ప్రార్థనా నాథన్, ఆమె మరుసటి రోజు పెళ్ళికి ముస్తాబవుతూ ఉంటుంది. మధ్యలో కాబోయే భర్త ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ మధ్య రొమాన్స్ కానీ, పెళ్ళి ఎక్కడ ఆగిపోతాదనే భయంతో ఆమె పడే తపన కానీ, తన ఫ్రెండ్ చనిపోయి ఉంటుంది, దాన్ని తలుచుకుంటూ బాధపడే తీరు కానీ, ఒకానొక సందర్భంలో తను బస్ట్ అవుట్ అవ్వడం కానీ, చాలా మెచ్యూర్డ్ అయిన ఒక యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని ఆమె ఇచ్చారని చెప్పాలి. అలాగే వరుడుగా వచ్చే సుభాష్ కన్నన్ కానీ, వాళ్ళ తమ్ముడుగా వచ్చే సర్జిన్ కుమార్, వాళ్ళిద్దరు కూడా కన్యాకుమారి మార్తాండం ఆ ఏరియా స్లాంగ్లో సూపర్గా మన అందరినీ మెప్పించారని చెప్పాలి. వాళ్ళు వచ్చే ప్రతి సీన్ కూడా థియేటర్లో విజిల్ సౌండ్స్ అండి, క్లాప్స్ అండి, అంతగా వాళ్ళు క్యారెక్టర్ని పండించారని చెప్పాలి. అలాగే ఇలవర్స్ గారి, తంబిరమయ్య గారి వైఫ్ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ పిల్లల క్యారెక్టర్స్ కానీ,
చనిపోయిన తాతగారి తమ్ముళ్ళుగా వచ్చే ముగ్గురు క్యారెక్టర్లు కానీ, ప్రతిపక్ష అభ్యర్థిగా వచ్చే జస్టిన్ దివాకర్ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా తమ క్యారెక్టర్ని, ఆ కంటెంట్ని బాగా కన్సీవ్ చేసుకొని వాళ్ళ క్యారెక్టర్ని కరెక్ట్గా డెలివరీ చేశారని చెప్పాలి. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా అప్లాస్ అండి. ఈ స్టోరీలో ఇంకో హీరో అంటే తంబి రమయ్య గారు, ఇలవర్స గారు. వాళ్ళ మధ్య ఉండే పగ, ప్రతీకారం, సమయం దొరికినప్పుడల్లా వాళ్ళ మీద వీళ్ళు షటైర్లు వేయడం, వీళ్ళ మీద వాళ్ళు షటైర్లు వేయడం, ఒక చిన్న నీటి బిందువు కూడా వాళ్ళ ఇంటి మీద పడకుండా చూసుకోవడం కానీ, అలా ఒక నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇంట్లో నివసిస్తూ ఉన్నా కూడా వాళ్ళ మధ్య వైషమ్యాలు ఎలా ఉంటుంది, ద్వేషాలు ఎలా ఉంటుంది అనేసి వాళ్ళ క్యారెక్టర్లు నటించారు అని చెప్పడం కన్నా ఆ క్యారెక్టర్గానే వాళ్ళు జీవించారని చెప్పాలి. అంతలా వాళ్ళ క్యారెక్టర్స్ ఉంది. ఆల్రెడీ కంబిరమయ్య గారు మైనా అనేసి ఒక సినిమాకి బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇలవర్స్ గారు కూడా ఇలాంటి క్యారెక్టర్ ఇంకో సినిమా పడిందంటే తప్పకుండా ఆయన కూడా నేషనల్ అవార్డు వస్తుంది. అంతగా ఆయన పర్ఫార్మెన్స్ అంతా సూపర్గా ఉందండి. విష్ణు విజయ్ గారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్. లైట్గా మలయాళం స్టైల్ ఆఫ్ మెలడీస్ కనబడినా కూడా సాంగ్స్ బాగానే వర్కౌట్ అయింది. కంటెంట్కి తగ్గట్టుగా ఈ స్టోరీని మరింత బలంగా సమకూర్చే విధంగా ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్, కంటిన్యూటీ లైటింగ్ అండి. ఎందుకంటే ఈ స్టోరీ 1 డేలో నడిచే స్టోరీ అంటే తప్పకుండా ప్రతిరోజు కూడా షూటింగ్ జరిగేటప్పుడు ఆ లైటింగ్ కంటిన్యూటీ బాగా చూసుకోవాలి. లేకపోతే కొంచెం మిస్ అయినా కూడా జంప్ కట్ తెలుస్తుంది. కాబట్టి ఆయన బాగానే హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎడిటింగ్ కూడా కంటెంట్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది. అలాగే టెక్నీషియన్స్ ఒక పక్క చేశారంటే ఇంకో పెద్ద బలం అంటే డైరెక్టర్ గారు. ఆల్రెడీ సినిమా ఇచ్చిన డైరెక్టర్ కాబట్టి కొంచెం జాగ్రత్త పాటించుంటారు. అడిగిన బడ్జెట్ ఇచ్చింటారు. కాకపోతే ఈ సినిమాలో అందరూ మాట్లాడుకునేది 1 డేలో జరిగే స్టోరీ, ఒకే ఒక కాస్ట్యూమ్, ఒకే ఒక లొకేషన్, ఈజీ అంటారు. కానీ అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఒకే ఒక రోజులో జరిగే సినిమా అయినా కూడా దాదాపు 45 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ప్రతిరోజు కూడా కంటిన్యూటీ పాటించాలి. ఆ కంటిన్యూటీని మెయింటైన్ చేయాలి. సినిమాటోగ్రఫీలో లైటింగ్ కానీ, ఆ కంపోజిషన్ కానీ, ఫ్రేమింగ్ కానీ, అలాగే ఆర్ట్ వర్క్లో బ్యాక్గ్రౌండ్లో ఉండే ప్రాపర్టీస్ కానీ, పెళ్లి కూతురికి అలంకరించే నగలు కానీ, అక్కడ ఏదేది ప్రాపర్టీస్ అంతా చెల్లా చెదరుగా ఉంది, ఎక్కడ నీళ్లు పోసారు, ఎక్కడ ప్రాపర్టీస్ విసిరేసారో అక్కడే ఉండాలి. అదంతా కూడా కంటిన్యూటీని అంత సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, కాస్ట్యూమ్ డిజైన్ కానీ మంచి హార్డ్ వర్క్ చేస్తారు. ప్రతి టెక్నీషియన్ కూడా హార్డ్ వర్క్ చేయించాడు డైరెక్టర్ గారు అని చెప్పాలి. ఒక చిన్న స్టోరీ అండి, ఒక్క రోజులో జరిగే స్టోరీ. ఒక ఇంట్లో చావు, ఇంకో ఇంట్లో పెళ్ళి. దీన్ని ఒక 2 hours సినిమాగా ఎలా కన్వర్ట్ చేసి అది కూడా జనాల్ని అలరించేలా చేయొచ్చు అనేసి ఈయన గారు ప్రూవ్ చేశారు. నిజంగా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఏ లాంగ్వేజ్ హీరో అయినా కూడా ఈ టైప్ ఆఫ్ డైరెక్టర్తో వర్క్ చేయాలి. ఎప్పుడు చూసినా కమర్షియల్ మీద పడడం కానీ, లేకపోతే ఈ పాన్ ఇండియా ఫేవర్లో పడిపోవడం కానీ అలా కాకుండా కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో మీరు చేయగలిగారంటే తప్పకుండా ఆ సినిమా అటు ప్రొడ్యూసర్ని లాభదాయకంగా నడిపిస్తుంది, ఇటు మనల్ని నమ్ముకొని వచ్చిన ఫ్యాన్స్ని కూడా అలరింపజేస్తుంది. సో మంచి సినిమా, సూపర్ హిట్ సినిమాని ఇచ్చినటువంటి ఈ డైరెక్టర్ నితీష్ సహదేవ్ గారికి మా ఛానల్ తరపున అభినందనలు తెలుపుకుంటున్నాము.